హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీరు క్లియర్‌గా తెలుసుకోవాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ పర్సన్‌కి మీరు ఒకవేళ ఎదురు పడితే వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఐ మీన్ వాళ్ళకసలు అది ఎలా అనిపిస్తుంది? సో, ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే నాకు తెలిసి మీలో చాలా మంది ఏంటంటే పర్సన్స్‌కి దూరంగా ఉంటూ ఉండొచ్చు. అంటే అందరూ ఒకే దగ్గర ఉండరు కదా! మోస్ట్‌లీ ఎక్కడెక్కడో ఉంటారు. సో, చాలా మందైతే ఒకళ్ళనొకళ్ళు చూసుకొని చాలా కాలం కూడా అయ్యుంటుంది. బట్ ఈరోజు రీడింగ్‌లోనేంటంటే అంటే ఇలాంటి సిట్యుయేషన్ ఏమైనా క్రియేట్ అయితే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎందుకంటే మీలో చాలా మందేంటంటే పర్సన్స్‌ని మీట్ అవ్వాలి ఆర్ పర్సన్‌కి ఎలానో ఒకలాగా కలిస్తే బావుంటుంది అని వెయిట్ చేసేవాళ్ళు చాలా మందున్నారండి. అలాంటి ఛాన్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి రీడింగ్ అయితే యూజ్ అవుతుంది. సో, ఈవెన్ ఒకవేళ అంటే అలాంటి ఛాన్స్ తీసుకోవాలి అని లేకపోయినా స్టిల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్ వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ప్రకారం ఇలాంటి ఒక సిట్యుయేషన్ అనేది క్రియేట్ అయితే ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటే మంచిదే. అండ్ చూద్దాం అసలు యూనివర్స్ మీకేం చెప్తుందో. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి పైరైట్ రాక్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి సర్పెంటైన్ పామ్ స్టోన్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి కైనైట్ వాండ్ ఉంది. మీరు అంటే ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. ఏ క్రిస్టల్ మీకు అట్రాక్టివ్‌గా అనిపిస్తే ఆర్ నంబర్స్ ప్రకారమైనా చూడొచ్చు 1, 2, 3 అంటే ఈ మధ్యన అన్ని రీడింగ్స్ కూడా మోస్ట్‌లీ పర్సన్స్ నేమ్స్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ బేస్డ్ గానే చేస్తున్నాను. సో, ఈరోజు నాకు ఇలా చేయాలి అనిపించింది. సో, అసలు చూద్దాం. మీ ఇంట్యూషన్ ప్రకారం అంటే మీ మనసు ఏదైతే స్ట్రాంగ్‌గా పిక్ చేసుకోమని చెప్తుందో దాని ప్రకారమే మీరు కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోండి. మోస్ట్‌లీ మీకు రెజోనేట్ అవుతుంది. సో, నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పైరైట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. సో అసలు ఇప్పుడు మీ పర్సన్‌కి మీరు ఎదురు పడితే ఎలా ఉంటుంది? అసలు వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? అసలు వాళ్ళకి ఏమనిపిస్తుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. మీరు కూడా వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యారు. పాస్ట్‌లో కానీ ఈ రిలేషన్‌షిప్ చూస్తుంటే చాలా ప్యాషనేట్‌గా అనిపిస్తుంది. అంటే ఇద్దరిలో కూడాను ఆ ఎక్సైట్‌మెంట్ కానీ, ఆ ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో, డెఫినెట్‌గా రిలేషన్‌షిప్ అయితే చాలా బెటర్‌గానే వర్కౌట్ అయింది. పెద్దగా ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు. అంటే కొన్ని సార్లు ఏమవుతుందంటే రిలేషన్‌షిప్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయడం కానీ, కొన్ని కాంప్లికేషన్స్ ఉండడం కానీ కామన్‌గా జరుగుతూ ఉంటది. బట్ మీ ఇద్దరి మధ్యలోని అంత ప్రాబ్లమ్స్ ఏం లేవు. సో, అంటే వాళ్ళు మీకు బాగా కనెక్ట్ అయ్యారు. మీరు వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యారు. రిలేషన్‌షిప్‌లో కూడా అంటే నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలి. సిట్యుయేషన్స్ ఏంటంటే ఇంకా ఇంకా బెటర్ చేసుకోవాలి అని మాత్రం ఇద్దరికీ ఉండేదండి. ఇద్దరిలో కూడా అంటే అలాంటి ఒక క్లియర్ అండర్‌స్టాండింగ్ ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే లవ్ అనేది ఇక్కడ మ్యూచువల్ అండి. కనెక్షన్ అనేది రియల్ అని కూడా చెప్పొచ్చు. సో, బేసిక్‌గా అంటే అలాంటి ఒక ఫైర్ ఎనర్జీ అనేది ఇద్దరు క్యారీ చేశారు కాబట్టి, ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే చాలా ప్యాషనేట్‌గా థింగ్స్ మూవ్ చేయడం కానీ, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం కానీ, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఏదైనా చెయ్యాలి అన్నంత డీప్‌గా అయితే ఈ రిలేషన్‌షిప్ అనేది ఉండేది అని నాకైతే అనిపిస్తుంది. బట్ సడెన్‌గా అంటే కొన్ని సిట్యుయేషన్స్ అనేవి వస్తుంటాయి. అన్ని రోజులు సేమ్ ఉండదు కదా! లైఫ్ అనేది ఎప్పటికప్పుడే చేంజ్ అయిపోతూ ఉంటది. అలానే మీ ఇద్దరి మధ్యలో కూడా ఏదో ఒక సిట్యుయేషన్ వచ్చినట్టుంది. ఇంకా అక్కడితోని ఈ రిలేషన్‌షిప్‌కి బ్రేక్ పడడం కానీ,
లేకపోతే కొంత గ్యాప్ రావడం కానీ జరిగినట్టు అనిపిస్తుంది. కంప్లీట్‌గా అంటే రిలేషన్‌షిప్ డిస్టర్బ్ అయిపోయింది అన్నట్టు నాకు అనిపించట్లేదు కానీ, ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో చాయిస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందేమో అని అనిపిస్తుంది. ఈవెన్ ఇఫ్ వీళ్ళకి మీరు ఎదురు పడినా సరే, ఆ పర్సన్‌కి ఏంటంటే అదే గుర్తొస్తుందండి. అంటే వాళ్ళకి ఎక్కడో మిమ్మల్ని చూసిన ఎక్సైట్‌మెంట్, హ్యాపీనెస్ అనేది ఉండొచ్చు కానీ, అది వాళ్ళు బయటకి ప్రొజెక్ట్ చేయకపోవచ్చు. అంటే వాళ్ళు పర్టిక్యులర్‌గా మిమ్మల్ని చూస్తే వాళ్ళకి ఇది ఒక ఫీలింగ్ అనేది రావచ్చండి. అంటే ఎలాంటి ఫీలింగ్ అంటే పర్టిక్యులర్‌గా వాళ్ళ లైఫ్‌లో కొన్ని చాయిసెస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీరా లేకపోతే ఒక సిట్యుయేషన్ ఆర్ మీరా ఒక పర్సనా ఇలాంటిదేదో ఉన్నట్టుంది. సో, బేసిక్‌గా వాళ్ళకి మీరు ఎదురు పడినప్పుడు ఇదే ఫస్ట్ గుర్తు రావచ్చండి మోస్ట్‌లీ. అంటే లవ్ కనెక్షను లేకపోతే పాస్ట్‌లో మీ ఇద్దరు స్పెండ్ చేసిన ఆ టైము, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో అంటే కొన్ని జరిగినవి ఇవేవి గుర్తు రాకపోవచ్చు మోస్ట్‌లీ. వాళ్ళు ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌గా గుర్తొచ్చేదైతే ఇదే. అంటే ఇక్కడ ఎక్కడైతే దూరమయ్యారో, ఎక్కడైతే మీ విషయంలోని వాళ్ళు ఛాన్స్ తీసుకోలేకపోయారో, మోస్ట్‌లీ మీరు ఎదురుపడినా, మీరు మాట్లాడాలని ప్రయత్నం చేసినా వాళ్ళకి ఫస్ట్ అదే గుర్తొస్తది. వాళ్ళు మీకు ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి ఉంటుందేమో అని కూడా భయపడతారు. సో, దానివల్ల వాళ్ళేంటంటే మోస్ట్‌లీ మీతో ప్రిటెండ్ చేసుకుంటూ మాట్లాడడం కానీ, కొంత సెల్ఫిష్‌గా ఉన్నట్టుగా అనిపించడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. పర్సన్ రియల్ ఇంటెన్షన్ అయితే అది కాదు కానీ మరి వాళ్ళు మీకు ఆన్సర్ చేయలేని పరిస్థితి ఉంది కాబట్టే మీకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మీరేంటంటే వాళ్ళకి ఎదురుపడి అంటే ఇలా మాట్లాడండి ఆర్ మీ పరిస్థితి ఏంటో చెప్పండి ఇలా అంటే వాళ్ళది చెప్పలేరండి. దానివల్ల వాళ్ళు మాట్లాడే మాటలు మీకెలా అనిపిస్తాయంటే కొంత బయాస్డ్‌గా మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళ కోసం వీళ్ళు ఆలోచించుకుంటున్నారు కానీ మీ పెయిన్ అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సో, అంటే మీరు ఎంత వాళ్ళకి ఎదురుపడినా సరే వాళ్ళ మనసు ఎందుకో కానీ ఇంకా కరగలేదు అనే ఫీలింగే మీకొస్తది. దానికి రీజన్ ఏంటంటే ఆ పర్సన్ అంటే అలా బయటికి పోర్ట్రే చేసుకుంటారండి. వాళ్ళకి రియల్‌గా అలాంటి ఉద్దేశ్యం అయితే లేదు. కాకపోతే వాళ్ళు మీకు ఆన్సర్ చేయలేక దూరంగా ఉంటున్నారనేది రియల్ అండి. సో, దాని ప్రకారమే వాళ్ళేంటంటే యాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఆలోచిస్తారండి. అసలు మీరు ఎందుకు వాళ్ళకి ఎదురు పడుతున్నారు? లేకపోతే అసలు మీ ఉద్దేశ్యం ఏంటి? దీని వెనక మీరు అంటే ఏదైనా ఒక హిడెన్ మోటివ్‌తో ఉన్నారా? లేకపోతే వాళ్ళకేమన్నా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారా? మళ్ళీ ఇక్కడేమైనా డిస్టర్బెన్సెస్ వస్తాయా? అంటే ఈ సిట్యుయేషన్ ఏమైనా పెద్దదవుతుందా? ఇలా వాళ్ళేంటంటే ఆలోచిస్తారండి. కొంత నెగెటివ్‌గానే రెస్పాండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళేంటంటే అంత ఈజీగా మీకు ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వరు. బట్ ఖచ్చితంగాను మీలో ఎవరైనా సరే వ్యక్తులకి ఎదురు పడే పరిస్థితి ఉంది. ఎదురు పడాల్సిన అవసరం ఉంది అనుకుంటే, మీరు అంటే వాళ్ళకి ఎదురు పడొచ్చు కానీ, దాని నుంచి మీరు పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయడానికైతే ఏముండదండి. ఎందుకంటే ఈ పర్సన్ ఇప్పట్లో చేంజ్ అవ్వడానికి రెడీగా లేరండి. ఎందుకో కానీ వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. వాళ్ళకేమనిపిస్తుందంటే, మీకు దూరంగా ఉంటే ఏ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి వాళ్ళకిది సంతోషంగా కూడా లేదు కానీ, మిమ్మల్ని వాళ్ళు ఫేస్ చేయలేకపోతున్నారండి. మిమ్మల్ని వాళ్ళు ఫేస్ చేస్తే మిమ్మల్ని హర్ట్ చేసే పరిస్థితి కూడా వస్తుంది. ఆర్ మీతో మాట్లాడే మాటలేంటంటే కొంత రఫ్‌గా ఉండొచ్చు. అది అంటే మీకు అన్‌ఫెయిర్ అని వాళ్ళకి అనిపిస్తుంది. సో, ఒక్కటి మాత్రం నిజమండి. మోస్ట్‌లీ ఈ పర్సన్‌కి ఎదురుపడే ఆలోచన ఎవరికైనా ఉంటే ఇప్పట్లో అయితే ఆ పని చేయొద్దండి. దానివల్ల అంటే సిట్యుయేషన్ అనేది కాంప్లికేట్ అవుతుందే కానీ బెటర్ అవ్వదండి. అంటే ఇది బ్యాక్ ఫైర్ అవుతుంది. దీనివల్ల అంటే ఆ పర్సన్ ఏదో మారిపోతారు, ఏదో సెట్ అయిపోతారు, వాళ్ళకి ఏదో ఫీలింగ్ వస్తది అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆ పర్సన్‌కి మీ మీద ఫీలింగ్ ఉంది కానీ, ఆ పర్సన్ ఏంటంటే ఆన్సర్ చేయడానికి రెడీగా లేరండి. అంటే వాళ్ళకి మనసులో ఎలా అనిపిస్తుందంటే ఎక్కడో కానీ మిమ్మల్ని చూసినా, మీతో మాట్లాడే పరిస్థితి ఉన్నా మీకు చాలా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆర్ వాళ్ళ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌తోని వాళ్ళు అంటే ఏదో ఒక రకంగా సెటిల్ చేసుకోవాలి. పర్టిక్యులర్‌గా అంటే మిమ్మల్ని ఆప్ట్ చేసుకునే పరిస్థితి ఇప్పుడు లేదండి వాళ్ళకి. సో, ఇక్కడ ఏమవుతుందంటే మిమ్మల్ని వాళ్ళు డైరెక్ట్‌గా ఆప్ట్ చేసుకోలేరు కాబట్టి, వాళ్ళు చాయిస్ చేసుకొని ఆప్ట్ చేసుకోవాలి కాబట్టి, ఇది మీరనుకున్నంత ఈజీ కాదు. దీనికొక ప్రొసీజర్ ఉంటుంది. సో, ఆ ప్రొసీజర్ ప్రకారమే ఏదైనా సరే జరిగితే వర్కౌట్ అవుతది. బట్ మోస్ట్‌లీ ఈ పర్సన్‌కి మీరు ఎదురు పడినా సరే వాళ్ళేంటంటే కొంచెం అంటే హార్ష్‌గానే మాట్లాడడం కానీ, పర్టిక్యులర్‌గా హార్ష్ అని నేను అనను కానీ సెల్ఫిష్‌గా మాట్లాడొచ్చండి. అది మీకెలా అనిపిస్తదంటే, ఈ పర్సన్ ఏం చేంజ్ అవ్వలేదు. ఇంకా అలానే ఉన్నారు. చాలా సెల్ఫిష్, చాలా టాక్సిక్, అనవసరంగా వీళ్ళకి ఎదురు పడడం, వీళ్ళని చూడడమే రాంగు. ఇలా మీకు కూడా అనిపిస్తది. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ అలా ఉంటది. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఫియర్ అండి. వాళ్ళు అంటే హ్యాండిల్ చేయడానికి రెడీగా లేరు కాబట్టి, వాళ్ళు ఇంకా ఏ రకంగా కూడా ప్రిపేర్డ్‌గా లేరు. ఇవంతా కూడా ఎక్స్‌పీరియన్స్ చేయడానికి. సో, అక్కడి నుంచే ఇదంతా కూడా జరుగుతుంది కాబట్టి, ఈ పర్సన్‌ని మీరు ఫోర్స్ చేయడం కానీ, ఆర్ ఈ పర్సన్‌కి మీరు ఎదురు పడడం కానీ,
గుడ్ ఐడియా అయితే కాదు. ఇప్పట్లో మాత్రం ఇలాంటి రిస్క్ అయితే ఎవరు తీసుకోవద్దు. ఇఫ్ ఈవెన్ అలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా వచ్చినా సరే మోస్ట్‌లీ ఆ పర్సన్‌కి దూరంగా ఉండడానికే ట్రై చేయండి. ఆ పర్సన్‌తో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకేదో అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేయడం ఇలాంటివైతే వద్దండి. ఎందుకంటే ఆ పర్సన్‌కి అన్నీ తెలుసండి. వాళ్ళకి ఫీలింగ్స్ కూడా ఉన్నాయండి. లేవు అని నేను చెప్పను. కాకపోతే ఇప్పుడు రెడీగా లేరు. సో, దీనికి మరి ఇంక ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నేను చెప్పాను కదండీ! ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లోని అంటే ఒక చాయిస్ చేసుకోవాలండి. బట్ వాళ్ళేంటంటే చాయిస్ చేసుకోవడానికి రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టేయాలి అన్నా కష్టమే. ఆర్ ఆ సిట్యుయేషన్‌ని విడిచిపెట్టేయాలి అన్నా కష్టమే. అంటే ఈ పర్సన్ యాక్చువల్‌గా అంటే సాక్రిఫైస్ చేసుకోవడానికి రెడీగా లేరు. ఆఫ్‌కోర్స్ మిమ్మల్ని విడిచిపెట్టేసారు అని మీరు ఫీల్ అవ్వచ్చు కానీ యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే, వాళ్ళ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్‌ని విడిచిపెట్టే పరిస్థితి లేదండి. అది చాలా కాంప్లికేటెడ్. అందుకే అక్కడ అంటే వాళ్ళేమి చేయలేక, ఇక్కడ మీకు హోప్ ఇవ్వలేక వాళ్ళేంటంటే మధ్యలో ఉండిపోయారు. అలానే మీరు కూడా ఏంటంటే, ఈ పర్సన్ మీ విషయంలోని వాళ్ళు చేస్తుంది కానీ, వాళ్ళు మిమ్మల్ని చేసుకోకపోవడం కానీ మీకు చాలా కోపం తెప్పిస్తుంది. ఎందుకంటే, ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ రియల్ అయినప్పుడు ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎంతైనా చేస్తారు, ఎంత దూరమైనా వెళ్తారు అనుకున్నప్పుడు ఈ పర్సన్ సడెన్‌గా ఇలా డ్రాప్ అయిపోవడం కానీ, మిమ్మల్ని దూరం పెట్టడం కానీ మీరస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. మీరేంటంటే ఈ కనెక్షన్‌ని రియల్ అనుకున్నారు కాబట్టి ఎంత దూరమైనా వెళ్ళడానికి మీరు సిద్ధంగానే ఉన్నారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఈ పర్సన్ ఇలా చేయడం అనేది మీకు చాలా కోపం తెప్పిస్తుంది. అసలంటే ఇది మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, మీరేంటంటే ఇక్కడ థింగ్స్ అనేవి ఒక పాజిటివ్ వేలోనే వర్కౌట్ అవ్వాలి అని అనుకుంటున్నారు ఇంకా. అంటే పాస్ట్‌లో ఏదైతే అంటే ఎక్స్‌పెక్ట్ చేసారో పాస్ట్‌లో ఎలా అయితే థింగ్స్ ఒరిజినల్‌గా మూవ్ అయ్యాయో ఇప్పుడు కూడా అలానే అవ్వాలి అని మీరనుకుంటున్నారు. కానీ మీకేంటంటే ఇక్కడ ఛాన్స్ అనేది దొరకట్లేదండి. సో, మీరేమనుకుంటున్నారంటే మేబీ ఈ పర్సన్‌కి ఎదురుపడినా ఇలాంటివి ఏవైనా సరే ఆన్సర్స్ దొరుకుతాయేమో అని కూడా అనుకుంటూ ఉండొచ్చు. బట్ ఈ పాయింట్‌లోని మీరేంటంటే ఈ పర్సన్‌కి దూరంగా ఉండడమే మంచిదండి. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగినా ఆర్గానిక్‌గా జరగాలి. ఆ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఆర్గానిక్‌గా చేసుకుంటేనే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. బట్ మీరా వాళ్ళ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషనా ఎవరో ఒకళ్ళనే చేసుకోవాలి అనుకోని మీరేదో అంటే పంతానికి వాళ్ళకి ఎదురుపడినా సరే వాళ్ళేంటంటే ఈ పాయింట్‌లోని మీకైతే వాళ్ళు సపోర్ట్ చేయలేరండి. ఐ మీన్ మీతో కోఆపరేట్ చేయలేరు. ఇది వాళ్ళ మీద మరికొంచెం అంటే ప్రెషర్ పెట్టడం లాంటిదని. సో, నేనైతే ఒకటే చెప్తానండి. మీరు ఎలాంటి ఫోర్సు ఈ పర్సన్‌కైతే చెయ్యొద్దు. మీ వరకు మీరేంటంటే కొంత స్టెబుల్‌గా ఉండండి. ఆఫ్‌కోర్స్ ఈ పర్సన్ మిమ్మల్ని ఆప్ట్ చేసుకోకపోవడం అనేది రాంగే. బట్ దానికి వాళ్ళు డిసైడ్ అయ్యి వాళ్ళు చేంజ్ అవ్వాలి కానీ మీరు వాళ్ళని చేంజ్ చేయలేరండి. సో, ఈ యూనివర్స్ ఏం చెప్తుందంటే కొంతకాలం వెయిట్ చేయండి. ఈ పర్సన్‌కి ఎదురు పడాలి అనేంత ఆలోచనలైతే చెయ్యొద్దు అని చెప్తుంది. ఇంకా తర్వాత మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సర్పెంటైన్ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ పర్సన్‌కి మీరిప్పుడు ఎదురు పడితే ఏమవుతుంది? ఐ మీన్ అసలు వాళ్ళకెలా అనిపిస్తుంది? సో, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ పర్సన్ చాలా రోజుల నుంచి ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉన్నారండి. అంటే వాళ్ళు ఎందుకో కానీ ఈ రిలేషన్‌షిప్‌కి ప్రయారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఆర్ మిమ్మల్ని వాళ్ళు ప్రయారిటైజ్ చేయలేకపోతున్నారు. అంటే వాళ్ళ లైఫ్‌లోని ఏదో ఒక కాంప్లికేటెడ్ సిట్యుయేషన్ ఉండొచ్చు. కొంచెం ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళది, సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళది ఎనర్జీస్ అనేవి సిమిలర్‌గా ఉన్నాయి. సో, బేసిక్‌గా నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, ఈ పర్సన్ ఎందుకో కానీ ఈ రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయలేకపోతున్నట్టుగా, ఇది వాళ్ళకెందుకో కానీ కష్టంలాగా అనిపించడం. సో, దానివల్ల వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోలేక అంటే మీకు దూరంగా ఉండడం ఆర్ వాళ్ళేంటంటే ఇది ఎండ్ అయిపోయినట్టే ఫీల్ అవ్వడం, మీకు కూడా పెద్దగా హోప్స్ ఇవ్వకపోవడం, మీకు కూడా అంటే వాళ్ళు దూరంగా ఉండండి, మాతో మాట్లాడొద్దు ఆర్ మీ టైం వేస్ట్ చేసుకోవద్దు అని ఇలాంటివేవో చెప్పడం లాంటివి జరుగుతున్నట్టు నాకనిపిస్తుంది. క్లియర్ కట్‌గా రిలేషన్‌షిప్ ఏంటంటే ఎండ్ అయిపోయినట్టే కనిపిస్తుంది. సో, బేసిక్‌గా నాకు తెలిసి ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ పర్సన్‌ని మీరు చూసి కూడా చాలా కాలం అయ్యుండొచ్చు. లైక్ ఇయర్స్ అయ్యుండొచ్చు. సో, అంటే ఆల్‌మోస్ట్ ఇది ఎండ్‌కొచ్చేసిందండి. మీకది తెలుస్తుంది. అంటే ఈ రిలేషన్‌షిప్‌లోని ఈ పర్సన్ మీకెలాంటి హోపు ఇవ్వకుండా ఆర్ ఏమి చెప్పకుండా సడెన్‌గా వాళ్ళేంటంటే దూరం పెట్టేసారు కాబట్టి మీకైతే ఏం అర్థం అవ్వట్లేదు.
మోస్ట్‌లీ ఇదేంటంటే ఇంకా ఎండ్ అయిపోయినట్టే మీరు కూడా అనుకుంటున్నారు. అంటే ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లోని ఈ పర్సన్‌కి మీరు ఎదురు పడితే లైక్ అంటే కావాలని మేబీ ఎదురు పడకపోవచ్చు. బట్ అలాంటి ఛాన్స్ ఏమైనా ఉండి అలాంటిది ఏదైనా జరిగితే మాత్రం ఈ పర్సన్‌కేంటంటే ఫస్ట్ అసలు మీరెందుకు కనిపించారు అని ఆలోచన వస్తుందండి. అంటే వాళ్ళు డౌట్ పడతారని చెప్పొచ్చు. లైక్ మీరేమైనా సరే ఏదైనా డిఫరెంట్ ఆలోచనలున్నాయా మీకు? ఆర్ ఏదైనా ఒక మోటివ్‌తో వచ్చారా? లేకపోతే అసలు ఎందుకొచ్చారు? అసలు మీ ప్రాబ్లమ్ ఏంటి? వాళ్ళకి మీరు అంటే ఏమైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారా? ఇలా ఆలోచిస్తారండి. అంటే ఆ పర్సన్ ఇది ఒక పాజిటివ్ సైన్‌గా తీసుకోలేరు ఫస్ట్. ఇది వాళ్ళకెలా అనిపిస్తదంటే మేబీ మీకు ఏదైనా అంటే ఇంటెన్షన్ ఉందేమో ఆర్ మీరు ఏమైనా సరే వాళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారేమో ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లోని మీకు ఇంకేమైనా కావాలేమో అని అలానే వాళ్ళు ఆలోచిస్తారు. తర్వాత అంటే వాళ్ళకి డిసప్పాయింటింగ్‌గా కూడా ఉంటుందండి. చాలా బాధపడతారు కూడా. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే, మీ విషయంలోని ఇంత దూరమైతే వచ్చేసారు కానీ, ఇది వాళ్ళకి అస్సలు ఇష్టం లేదండి. బట్ అంటే ఆ టైంలో ఎందుకో కానీ వాళ్ళు ప్రయారిటైజ్ చేయలేకపోయారు. సో, ఇక్కడి వరకు వచ్చేసింది. ఈవెన్ మీకు అంటే వాళ్ళంటే ఇప్పటికి ఇష్టం ఉండి, ఇంకా వాళ్ళు కావాలి అనే ఫీలింగ్ ఉన్నా, ఆ పర్సన్‌కి మీరు ఎదురు పడిన తర్వాత వాళ్ళేంటంటే మీ అంత కాన్ఫిడెంట్‌గా వాళ్ళు ఉండలేరండి. కావాలి ఆర్ మీ అంత కాన్ఫిడెంట్‌గా వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఇలానే జరగాలి అని అయితే అనుకోలేరు. బట్ ఇది వాళ్ళకి చాలా హర్టింగ్‌గా ఉంటుందండి. అంటే మీరు అనుకోవచ్చు వాళ్ళకేంటి పర్వాలేదు హ్యాపీగానే ఉంటారు. వాళ్ళేంటి ఎప్పుడో మర్చిపోయి ఉంటారు. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. అలా మీకు అనిపించొచ్చు కానీ మిమ్మల్ని చూసిన ప్రతిసారి కూడా ఆ పర్సన్ హార్ట్ బ్రేక్ అవుతుంది అని చెప్పొచ్చు. ఇది మీరు అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయకపోవచ్చు. బట్ డెఫినిట్‌గా ఆ పర్సన్‌కి మీరు ఎదురు పడితే వాళ్ళ హార్ట్ బ్రేక్ అవ్వడం కానీ, వాళ్ళు డిసప్పాయింట్ అవ్వడం కానీ, లోపల ఆ పెయిన్ తీసుకోవడం కానీ, ఇదంతా రియల్ అండి. ఎందుకంటే ఈ పర్సన్ ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదు. యాక్చువల్‌గా వాళ్ళు లైఫ్‌లోని ఎలాంటి పనులు చేస్తున్నా, ఏం జరుగుతున్నా, మీ వరకు వచ్చేసరికి మీ ప్లేస్ ఏంటి అంటే, వాళ్ళకి ఇంకా ఇదంతా కూడా చాలా రీసెంట్‌గా జరిగినట్టే అనిపిస్తుంటది కానీ, ఎక్కడా కూడా అంటే ఎప్పుడో జరిగిపోయింది, ఇదంతా ఎప్పుడో ఎండ్ అయిపోయింది ఫీలింగ్ అయితే రాదు. ఖచ్చితంగా వాళ్ళేంటంటే మిమ్మల్ని చూసినా ఆర్ మీరు మాట్లాడే ప్రయత్నం వాళ్ళతో చేసినా సరే వాళ్ళకిది రీసెంట్ గానే జరిగింది అన్నట్టుగా ఫ్రెష్‌గా మళ్ళీ ఆ పెయిన్ అనేది అంటే ఫీల్ అవ్వడం కానీ ఆర్ ఇక్కడ సిట్యుయేషన్స్ ఏంటంటే మళ్ళీ కాంప్లికేట్ అయిపోతాయేమో అని భయపడడం కానీ ఇవన్నీ జరుగుతాయండి. ఈ పర్సన్ ఏంటంటే ఇప్పటికైతే రెడీగా లేరండి. వాళ్ళ లైఫ్‌లో వేరే సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్‌గా ఈ పర్సన్ లైఫ్‌లో వేరే ఛాలెంజెస్ ఉన్నాయి. సిట్యుయేషన్స్ అని కూడా చెప్పను కానీ ఏవో వేరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే రకరకాల సిట్యుయేషన్స్ ఉండొచ్చు. బట్ ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి, ఇప్పట్లో మిమ్మల్ని వాళ్ళు ఫేస్ చేయడానికి రెడీగా లేరండి యాక్చువల్‌గా. సో, ఇక్కడేంటంటే, ఈ పర్సన్‌కి మీరు ఎదురు పడకపోతే, సమ్ డే మీ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ అనేది జరగొచ్చు. బట్ ఈ పాయింట్‌లో మీరేమైనా వాళ్ళకి ఎదురు పడితే అంటే వాళ్ళ నుంచి ఏమైనా ఆన్సర్స్ రావాలి అని మీరనుకుంటే, మీ ఇద్దరికి కూడా ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ కూడా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలోని ఇంకా డిఫరెన్స్ అనేది చాలా క్లియర్‌గా ఉందండి. అంటే నేను చెప్పాను కదా! వాళ్ళకి మీరు ఎదురు పడినా సరే ఇదంతా కొత్తగా జరిగినట్టుగా రీసెంట్‌గానే జరిగినట్టుగా వాళ్ళకి అనిపించడం, దానివల్ల వాళ్ళు హర్ట్ అవ్వడం ఇక్కడ వాళ్ళకి పాస్ట్ అనేది ఒక్కసారి గుర్తొచ్చేస్తదండి. సో, దానివల్ల వాళ్ళేంటంటే ఎమోషనల్ అవ్వడం ఆ ఎమోషన్స్ ఓవర్‌ఫ్లో అయినా సరే వాళ్ళేంటంటే బయటకది చూపించుకోకపోవచ్చు. బట్ స్టిల్ లోపలేంటంటే ఇది చాలా హర్టింగ్ గానే ఉంటది వాళ్ళకి. ఈవెన్ ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా చెప్పగలను. అదేంటంటే వాళ్ళకి ఆన్సర్స్ చెప్పాలనుంది. మీతో మాట్లాడాలి అని ఉంది. సో, మీరు ఎదురు పడినప్పుడు ఏంటంటే వాళ్ళకి మాట్లాడాలి అని అనిపిస్తది. ఇంకా ఎక్కువ అనిపిస్తది. కానీ వాళ్ళేంటంటే ఆన్సర్స్ అయితే మాత్రం స్ట్రెయిట్‌గా చెప్పలేరండి. సో, దీనివల్ల ఏంటంటే ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ జరగడం కానీ, ఇద్దరు ఫైట్ చేసుకోవడం కానీ ఇంకా క్లియర్‌గా అంటే ఆ డిఫరెన్సెస్ అనేవి మీ ఇద్దరి మధ్యలో ఎంతున్నాయి అనేది మీకు అర్థం అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. సో, బేసిక్‌గా వీళ్ళకి మీరు ఎదురు పడితే ఏదో అంతా క్లియర్ అయిపోతుంది అని మాత్రం అనుకోవద్దండి. ఏది క్లియర్ అవ్వదు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఒకళ్ళతో ఒకళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకోవడం, ఫైట్ చేసుకోవడం వల్ల అంటే కొన్ని కొత్త విషయాలు తెలియొచ్చు. బట్ అది మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది అనేదైతే నేను చెప్పలేను. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్ మీతో అంత ఓపెన్‌గా అంటే నిజమే చెప్తున్నారో, అబద్ధమే చెప్తున్నారో మీకు తెలీదండి. వాళ్ళ గురించి మీకు తెలిస్తే వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుందో మీకు తెలిస్తే అది మీరు ఐడెంటిఫై చేయగలరు. లేకపోతే చేయలేరు కదా! సో, అది.
అండ్ ఇంకొకటి ఏంటంటే నేను క్లియర్ గా చెప్తున్నానండి, మీలో ఎవరైనా సరే ఈ పర్సన్ కి ఎదురుపడే పరిస్థితి ఉంటే మోస్ట్లీ ఆ పర్సన్ తో కమ్యూనికేట్ చేయకుండా ఉండడానికే ట్రై చేయండి. ఎందుకంటే మీరు కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా ఇక్కడ ఇద్దరి మధ్యలో కూడా ఆర్గ్యుమెంట్స్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే అది ఎందుకు అంటే పెయిన్ నుంచి వస్తుందండి. హేట్రెడ్ కాదు. అలా అని చెప్పి ఇక్కడ వాళ్ళేంటంటే ఏదో జరిగిపోవాలని కూడా కోరుకోవట్లేదు. కాకపోతే లైఫ్‌లో వేరే సిట్యుయేషన్స్ ఉన్నాయండి. సో, ఆ సిట్యుయేషన్స్ ఫ్రస్ట్రేషన్ కూడా మీ మీద చూపించడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీరు ఈజీ టార్గెట్ అని కాదు కానీ, అన్‌ఎక్స్‌పెక్టెడ్ టైమ్‌లోని మీరు వాళ్ళకి ఎదురుపడడం, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీరు మాట్లాడడం జరిగితే వాళ్ళ లోపల అంటే ఉన్న ట్రామా అంతా కూడా బయటికి రావచ్చండి. పర్సన్స్ మేబీ పాస్ట్ ట్రామా కానీ, పాస్ట్ గ్రీవెన్స్ కానీ ఇంకా క్యారీ చేస్తున్నట్టే నాకైతే అనిపిస్తుంది. సో, అది ఎలా ఉంటుందంటే కొంచెం మీరు కదిలించారు అంటే మొత్తం బర్స్ట్ ఔట్ అయిపోతారు. అంత రిస్క్ అయితే మీరు తీసుకోకపోతేనే మంచిది. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలోని ఇప్పుడు అలాంటి ఒక అండర్‌స్టాండింగ్ కానీ, అలాంటి ఒక క్లారిటీ కానీ లేదు కాబట్టి ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు. పర్టిక్యులర్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే పాస్ట్‌లో ఉన్న సిట్యుయేషన్స్ ఏవి కూడా క్లియర్ అవ్వలేదండి. కొత్తగా ఇప్పుడు మాట్లాడుకొని కొత్తగా ఇక్కడ ఏదో అంటే క్రియేట్ చేయడానికి. పాస్ట్ అంతా క్లియర్ అయితేనే వాళ్ళు మీతో ఫ్రీగా ఆర్ ఓపెన్‌గా మాట్లాడగలరు. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, మీరేంటంటేనండి, ఈ రిలేషన్‌షిప్‌లోని అసలు అంటే మీకేం కావాలి? ఈ పర్సన్ మీకేమివ్వాలి? ఆ పర్సన్‌కసలేం కావాలి? ఇలా మీరేంటంటే అన్ని రకాలుగా ఆలోచించారండి. ఎంత ఆలోచించినా సరే మీకింకా చాలా విషయాలు అసలు అర్థం అవ్వట్లేదు. సో, అవన్నీ అర్థం అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే, ఆ పర్సన్ ఆన్సర్ చేయాల్సుంది. ఆ పర్సన్ ఏంటంటే, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏవి కూడా క్లియర్‌గా చెప్పట్లేదండి. అంటే ఇప్పుడు కాదు, ఎప్పటినుంచో ఇదే సిట్యుయేషను. సో, మీరేంటంటే ఇంకా ఎక్కడో స్టక్ అయిపోయారు. దానికి రీజన్ ఏంటంటే మీ ఆన్సర్స్ మీకు దొరకలేదు. ఆ పర్సన్ ఏంటంటే ఆన్సర్స్ చెప్పాలని మీరు చాలా డెస్పరేట్‌గా వెయిట్ చేస్తున్నట్టున్నారు. సో, మీరు ఎంత వెయిట్ చేస్తుంటే అంత థింగ్స్ అనేవి కాంప్లికేట్ అయిపోతున్నాయి. అసలు మీకేంటంటే ఇక్కడ హోప్ క్రియేట్ అవ్వట్లేదండి. దానికి రీజన్ ఏంటంటే పర్సన్ ఎలాంటి ఆన్సర్స్ మీకు చెప్పట్లేదు. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లోని ఎలాంటి చేంజ్ మీరు చూడట్లేదు. సో, దీనివల్ల మీరేంటంటే కొంచెం డెస్పరేట్‌గా ఉన్నారు. అఫ్‌కోర్స్ ఇక్కడ మీరేంటంటే ఆ పర్సన్ నుంచి ఆన్సర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. బట్ ఆన్సర్స్ నెగెటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయట్లేదండి. పాజిటివ్‌గా ఆన్సర్స్ రావాలని కోరుకుంటున్నారు. సో, ఒక్కటి మాత్రం నిజమండి. మీరు ఆ పర్సన్‌కి ఎదురు పడకుండా మీ పని మీరు చూసుకొని, మీ లైఫ్‌లోని మీరు థింగ్స్ ఎక్కడైతే ఇంకా బెటర్ అవ్వాలో ఆర్ ఇంకా ఎక్కడైతే వర్క్ చేయాల్సిన అవసరం ఉంది అని అనుకోని మీరేంటంటే ఆ ప్రయత్నాలు చేస్తుంటారో, మోస్ట్‌లీ ఇక్కడ ఏమవుతుందంటే మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయండి. ఆ పర్సన్ ఏంటంటే ఏదో ఒక రోజైతే ఆన్సర్ చెప్తారు. అండ్ థింగ్స్ కూడా కొంత పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయి. బట్ మీకు మీరుగా ఆన్సర్స్ కావాలి అని వెతుక్కుంటూ వెళ్ళినా ఆర్ ఆ పర్సన్‌ని ఫోర్స్ చేసినా మీ ఆన్సర్స్ అయితే మీకు దొరకకపోవచ్చండి. దానికి రీజన్ ఏంటంటే ఆ పర్సన్ మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. వాళ్ళ లైఫ్‌లో కూడా కొంత మెస్ అయితే ఉంది. ఆ మెస్ క్లియర్ అయితే తప్ప వాళ్ళేంటంటే ఫ్రీగా ఉండలేరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒకళ్ళనొకళ్ళు కన్ఫ్రంట్ చేసుకునే పరిస్థితి ఉందండి. పర్టిక్యులర్‌గా వాళ్ళు మీకు చేసింది ఆర్ మీరు సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేసింది ఒకళ్ళతో ఒకళ్ళు ఎందుకో కానీ సాటిస్ఫాక్షన్‌తో లేరు అని నాకైతే అనిపిస్తుంది. సో, దానివల్ల ఇక్కడేంటంటే, ఇద్దరి మధ్యలో ఫైట్ జరిగి అంతా క్లియర్ అయిన తర్వాత ఫ్రీగా కమ్యూనికేట్ చేసుకోవడం కానీ, ఫ్రీగా ఆన్సర్స్ దొరకడం కానీ, అలా ఏదో జరిగే సిట్యుయేషన్ అయితే కనిపిస్తుందండి. సో, బేసిక్‌గా మీరేంటంటే, ఈ పర్సన్‌కి ఎదురు పడినా సరే మీరేదో ఆన్సర్స్ కోసం అని చెప్పి ట్రై చేయొద్దు. ఆ పర్సన్ ఇఫ్ మాట్లాడితే ఆర్ ఆ పర్సన్ ఛాన్స్ తీసుకుంటే పర్వాలేదండి. బట్ మీకు మీరుగా అలాంటి ఛాన్స్ తీసుకుంటే కొంత ప్రాబ్లమే. అదైతే చూసుకోండి. సో, మీరేంటంటే ఇక్కడ థింగ్స్ పాజిటివ్‌గానే వర్కౌట్ అవ్వాలి అండ్ ఆన్సర్స్ కూడా పాజిటివ్‌గానే రావాలి అనుకుంటే అవేవి కూడా మీ చేతుల్లో లేవు. కానీ ఒక్కటి మాత్రం నిజం మీరు రష్ అవ్వనంత వరకు, మీరు వాళ్ళని పుష్ చేయనంత వరకు ఆన్సర్ అనేది ఎలా అయినా కూడా రావచ్చు. సో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కైనైట్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ పర్సన్‌కి మీరిప్పుడు ఎదురు పడితే ఏమవుతుంది? ఐ మీన్ వాళ్ళకసలు ఎలా అనిపిస్తుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా
ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్‌లో కానీ చూసినట్టయితే మీకు డిఫరెంట్ ఎమోషన్స్ చూపించారండి. అంటే ఆ లవ్వు ఇంటెన్స్‌గానే చూపించారు. అండ్ హేట్రెడ్ అని అనను కానీ, వాళ్ళకి కోపం వచ్చినప్పుడు ఆర్ వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు కూడా ఇంటెన్స్‌గానే చూపించారు. సో, బేసిక్‌గా ఈ పర్సన్‌లో ఉన్న అన్ని ఎమోషన్స్ కూడా మీరు చూసారని చెప్పొచ్చు. చాలా రియలిస్టిక్‌గా వీళ్ళు మీతో ఉన్నారండి. అంటే వాళ్ళు మిమ్మల్ని తిట్టినా, వాళ్ళు మీతో ప్రేమగా మాట్లాడినా 2 కూడా రియలే. ఏది కూడా అబద్ధం కాదు. అండ్ అది మీకు కూడా తెలుసు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే మీకు చాలా డీప్‌గా కనెక్ట్ అయ్యారనేది కూడా మీకు తెలుసండి. ఈవెన్ మీ ఇద్దరి మధ్యలో చాలా ఫైట్స్ జరిగుండొచ్చు కానీ, అది కూడా మేబీ చాలా ట్రాన్స్‌పరెంట్‌గా జరిగినా, స్టిల్ ఈ పర్సన్ ఏంటంటే మీకు కనెక్ట్ అయ్యారు కాబట్టే మీతో అంత డీప్‌గా ఫైట్ చేస్తున్నారు అని కూడా మీరు అర్థం చేసుకున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. కాకపోతే అంటే ఇంత కనెక్ట్ అయ్యి, ఇంత వాళ్ళేంటంటే ఈ ఎమోషన్, ఆ ఎమోషన్ చూపించినప్పటికీ కూడా, వాళ్ళు అంటే ఏది రియల్ అనేది మాత్రం మీరు అర్థం చేసుకోలేకపోయారండి. అంటే ఆఫ్‌కోర్స్ కనెక్షన్ రియలే. కాకపోతే ఇప్పుడు ఒక పర్సన్ ఫైట్ చేసినప్పుడు హేట్రెడ్ లాగా మాట్లాడడం, ఆర్ లవ్ ఉన్నప్పుడు చాలా డీప్‌గా మాట్లాడడం, వాళ్ళు మీకోసం చాలా చేయడం. సో, దీనివల్ల బేసిక్‌గా వాళ్ళు అసలు ఏంటి లవ్ చేస్తున్నారా? హేట్ చేస్తున్నారా? అసలు వాళ్ళకి కలిసి ఉండాలని ఉందా? విడిపోవాలని ఉందా? అని మీరే చాలా కన్‌ఫ్యూజ్ అయ్యుండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎమోషన్స్ 2 కూడా మీరు అలానే చూసారు. సో, దానివల్ల ఇక్కడేంటంటే మీకైతే ఏం అర్థం అవ్వలేదు. సో, ఇలానే ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే కంటిన్యూ అయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ వన్ ఫైన్ డే ఈ పర్సన్ ఏంటంటే ఇంకా ఇది వాళ్ళు హ్యాండిల్ చేయలేక గివ్ అప్ చేసేసినట్టు అనిపిస్తుంది. అంటే మరి మీకు సడెన్‌గా డౌట్ కూడా వచ్చుండొచ్చు. ఇంత లవ్ చేస్తున్నావు ఆర్ ఇంత కేరింగ్ చూపించిన పర్సన్ సడెన్‌గా వద్దనడం ఏంటి? అసలు ఎందుకు ఇక్కడి వరకు వచ్చింది అని కూడా మీరు చాలా సార్లు ఆలోచించి ఉండొచ్చు. పర్టిక్యులర్‌గా నాకైతే ఇక్కడ ఎలా అనిపిస్తుందంటే ఈ పర్సన్ మీ విషయంలో ఎందుకో కానీ పేషెంట్‌గా ఉండలేకపోయారండి. సో, అందుకే వాళ్ళేంటంటే ఇంక వాళ్ళ కోసం ఆలోచించుకోవడం కానీ, అంటే వాళ్ళు చేయాలనుకుంది చేయడం కానీ ఇలాంటివేవో జరిగినట్టున్నాయి. సో, అక్కడితోని ఇంకా ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే మోస్ట్‌లీ ఎండ్ అయిపోయింది. యాక్చువల్‌గా ఇది ఎండ్ అవుతుందని మీరు అనుకోలేదు. బట్ ఇద్దరి మధ్యలో కూడా మరి ఎప్పుడు పడితే అప్పుడే ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి కాబట్టి సమ్ డే జరగొచ్చని అనుకున్నారు కానీ, బట్ ఎక్స్‌పెక్ట్ అయితే చేయలేదండి. సడెన్‌గా ఇది జరిగిపోతుంది. ఈ పర్సన్ ఏంటంటే అసలు ఇంకా కంప్లీట్‌గా విడిచిపెట్టేస్తారు. బ్యాలెన్స్ చేయలేక అంటే సిట్యుయేషన్ కాంప్లికేట్ అయిపోతుందని మాత్రం మీరు అనుకోలేదు. బట్ ఇది జరిగిపోయింది. అంటే ఇలా మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ పర్సన్‌కి ఒకవేళ ఇప్పుడు మీరు ఎదురు పడితే ఏం జరుగుతుందంటే, వాళ్ళు ఆలోచిస్తారండి. ఇది వాళ్ళకి నెగెటివ్ వైబ్స్ అయితే ఇవ్వదు. పాజిటివ్ వైబ్సే ఇస్తది. ఎందుకంటే ఈ పర్సన్‌కి పర్టిక్యులర్‌గా మీరంటే హేట్రెడ్ ఏం లేదు కానీ, వాళ్ళని వాళ్ళు చూజ్ చేసుకున్నారని చెప్పొచ్చు. వాళ్ళకి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే ఆ లవ్ చూపించారో, హేట్రెడ్ చూపించారో 2 ఎమోషన్స్ కూడా మీరు ఈక్వల్‌గా చూసారో, యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి మనసులో ఏం లేదండి. కాకపోతే ఇది వాళ్ళకి చాలా బర్డెన్‌లా అనిపించింది. ఎందుకంటే ప్రతిసారి ఫైట్ చేయడం ఏంటి? అంటే ఆ లవ్ చూపిస్తున్నాం కదా! ఇంకా అంటే వీళ్ళకి ఏం తక్కువైపోతుంది? సో, అలాంటి ఆలోచనలు. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ మొత్తానికి ఇంకా వాళ్ళని వాళ్ళు చూజ్ చేసుకున్నారు కదా! ఇప్పుడు కూడా మీరు వాళ్ళకి ఎదురు పడితే ఏమవుతుందంటే వాళ్ళు ఆలోచిస్తారు. అంటే అసలు మీ ఇంటెన్షన్ ఏంటి? మీరసలు ఎందుకు వాళ్ళకి ఎదురు పడాల్సిన పరిస్థితొచ్చింది? సో, అసలు అంటే దీని నుంచి వాళ్ళేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చో ఆర్ వాళ్ళ నుంచి మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఇలా రకరకాల ఆలోచనలైతే వస్తాయి. బట్ డెఫినిట్‌గా వాళ్ళేంటంటే మీరు ఎదురు పడినందుకు నెగెటివ్‌గా ఫీల్ అవ్వడం కానీ, ఆర్ వాళ్ళకేంటంటే ఇది ఒక కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ తీసుకురావడం కానీ అలా ఏం జరగదండి. వాళ్ళేంటంటే మిమ్మల్ని చూసిన తర్వాత చాలా అంటే హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పొచ్చు. ఆలోచిస్తారు. వెంటనే కూడా వాళ్ళకేంటంటే ఇది హ్యాపీనెస్ ఇవ్వదు కానీ, బట్ తర్వాత తర్వాత స్లోగా వాళ్ళకేంటంటే మీ ఇద్దరు కలిసి స్పెండ్ చేసిన టైం కానీ, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో ఉన్న కనెక్షన్ కానీ ఇదంతా కూడా గుర్తు రావచ్చు. అలా అని చెప్పి అంటే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఓపెన్ అప్ అయిపోతారు అని అనుకోవద్దు. ఎందుకంటే ఈ పర్సన్‌లోని ఇంకా పాస్ట్ ఫియర్స్ అనేవి ఉన్నాయండి. మేబీ అంటే వాళ్ళు మిమ్మల్ని ఫేస్ చేయకపోవడానికి ఆర్ మీతో మాట్లాడకపోవడానికి రీజన్ కూడా అదే. అంటే అమ్మో! మళ్ళీ గతంలో జరిగినట్టుగా జరుగుతదేమో, ఈ పర్సన్‌తో మళ్ళీ ఫైట్ చేయాల్సొస్తదేమో, ఈ పర్సన్‌తోని మళ్ళీ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉండడం అంటే మన వల్ల అవ్వదు. అంటే వాళ్ళు యాక్చువల్‌గా ఏమనుకుంటున్నారంటే, ఇలా వాళ్ళు ఇంత డిఫరెంట్ ఎమోషన్స్ మీ దగ్గర చూపించారు అంటే మీకు ఆ స్టెబిలిటీ లేదు, మీకు ఆ క్లారిటీ లేదు అని అనుకుంటున్నారండి. అంటే మీరు కానీ ఈ పర్సన్ విషయంలో ఆ పేషెన్స్ కానీ చూపించుంటే, వాళ్ళు ఖచ్చితంగా కలిసుండేవారు. కానీ వాళ్ళని వాళ్ళు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే,
దానికి కూడా మీరే రీజన్, మీరే వాళ్ళని ట్రిగ్గర్ చేశారు అని వాళ్ళైతే బిలీవ్ చేస్తారు. కాబట్టి అంత ఈజీగా ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేసి, అంటే ఇక్కడ ఏదో మీకు ఆన్సర్స్ చెప్పేస్తారు, పాజిటివ్ గా థింగ్స్ వర్కౌట్ చేస్తారని మీరు అనుకోవడానికి లేదండి. మోస్ట్లీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ పర్సన్ లోని ఉన్న ఆ ఇన్సెక్యూరిటీస్ అనేవి సడన్ గా బయటకు వస్తాయి. అంటే వాళ్ళకి మీరు కావాలి, వద్దు అని కాదు, కాకపోతే ఈ పాయింట్ లోని వాళ్ళకి ఎక్కడో కానీ భయం ఉందండి. మీరు అనుకోవచ్చు ఈ పర్సన్ మరి అంత వైలెంట్ గా రియాక్ట్ అయ్యారండి, వాళ్ళ ఎమోషన్స్ లోని ఆ హేటెడ్ ఎమోషన్ కూడా చాలా ఇంటెన్స్ గానే ఉండేది, ఫ్రస్ట్రేట్ అయ్యేవారు, ఇరిటేట్ అయ్యేవారు, వాళ్ళకేం భయం ఉంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ పర్సన్ కి భయం అయితే ఉందండి, చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే పాస్ట్ లోని వాళ్ళు అసలు మీతో ఫైట్ చేయకూడదనే అనుకున్నారు. అంటే వాళ్ళు ఫైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినా లాస్ట్ పర్సన్ మీరే అవ్వాలి. బట్ ఎప్పుడు కూడా మీతో వాళ్ళు ఫస్ట్ ఫైట్ చేయాలి అని మాత్రం అనుకోలేదండి. బట్ అది జరుగుతూనే వచ్చింది. టైమ్ టు టైమ్, అంటే అది వాళ్ళు కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా మరి మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ అలా వచ్చినట్టున్నాయి. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఫైట్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్ గా జరిగాయి. సో ఈ పర్సన్ ఏంటంటే ఈ సిట్యుయేషన్ ని కంట్రోల్ చేయలేరు. ఇది వాళ్ళు హ్యాండిల్ చేయగలిగేది అయితే కాదు. ఆర్ మిమ్మల్ని వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. సో మీరేంటంటే చాలా టఫ్ కాబట్టి దూరంగా ఉండడమే మంచిది అని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ప్రెజెంట్ ఏంటంటే మీతో ఎలాంటి కనెక్షన్ వాళ్ళు మెయింటైన్ చేయట్లేదు. ఇఫ్ అలాంటి మీరు వాళ్ళకి ఎదురు పడితే మేబీ అది వాళ్ళకి ఏంటంటే కొంత భయపెట్టొచ్చండి. కానీ ఒకటి మాత్రం నిజం, మీరు మాట్లాడిన మాటలు ఆర్ మీరు ఎదురుపడిన విధానం అనేది తర్వాత వాళ్ళకి అర్థమైనప్పుడు అది వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తది, చాలా పాజిటివ్ గా ఫీల్ అవుతారు. అఫ్ కోర్స్ మిమ్మల్ని చూడడం వాళ్ళకి ఇప్పుడు కూడా హ్యాపీనెస్ ఇస్తది. కానీ అంటే వాళ్ళలో ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి, వాళ్ళు కొంత భయపడుతున్నారు. కాబట్టి మేబీ అది వాళ్ళకి ఎలా అనిపిస్తది అనేది ఆ మూమెంట్ లో వాళ్ళకి అర్థం అవ్వకపోవచ్చండి. సో వన్స్ అంటే కొంత ఆలోచించిన తర్వాత అంటే మీ మనసులో ఉన్నది మీరు చెప్పేసిన తర్వాత మేబీ తర్వాత వాళ్ళకి అర్థం అవ్వచ్చు. కానీ ముందే వెంటనే అయితే మాత్రం వాళ్ళు పాజిటివ్ గా రియాక్ట్ అవుతారు అని నాకైతే అనిపించట్లేదు. అలా అని చెప్పి ఈ టైంలో వాళ్ళకి ఎదురు పడడం మంచిదా కాదా అంటే మంచిదనే చెప్తాను. ఎందుకంటే పర్సన్ లో ఉన్న ఫియర్ అనేది ఎంతో కొంత క్లియర్ అవ్వొచ్చండి. మీరు మాట్లాడిన తర్వాత మరికొంచెం క్లారిటీ రావచ్చు వాళ్ళకి. సో బేసిక్‌గా అదైతే మంచిదే. కాకపోతే ఇప్పుడు వాళ్ళ నుంచి మీరేమైనా ఆన్సర్స్ డిమాండ్ చేయాలనుకుంటున్నా, ఆర్ వాళ్ళేమైనా చేంజ్ అయిపోవాలి అనుకున్నా, ఆర్ వాళ్ళు అంటే పాస్ట్‌లో అలా ఉన్నారు కదా! సో ఇప్పుడు కూడా అలానే ఉంటారేమో అని ఇలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకుండా, అంటే ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వాళ్ళని మీట్ అవ్వడం కానీ, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కానీ చేస్తే మోస్ట్‌లీ వర్కౌట్ అవుతుందండి సిట్యుయేషన్. బట్ నేనైతే ఒకటే చెప్తాను. పర్సన్ ఏంటంటే పాస్ట్‌లో మీ విషయంలో టఫ్‌గా ఉన్నారు. సో ఇలా బిహేవ్ చేశారు, అలా బిహేవ్ చేశారు అని చెప్పి ఆ పర్సన్ ఇప్పుడు కూడా అదే అని మాత్రం అనుకోవద్దండి. ఆ పర్సన్ అంటే వాళ్ళలో చేంజెస్ అయితే నాకు క్లియర్‌గా కనిపిస్తున్నాయి కార్డ్స్ చూస్తుంటే. బట్ ఇక్కడ ఆ పర్సన్ ఏంటంటేనండి వాళ్ళ ఫియర్స్‌ని కానీ, వాళ్ళ ఇన్‌సెక్యూరిటీస్‌ని కానీ బయట పెట్టుకొని అంటే సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తారు, మీతో మాట్లాడతారని కూడా అనుకోవద్దు. వాళ్ళేంటంటే ఇంకా అంటే మీతో మాట్లాడడానికి రెడీగా లేరు. లైక్ అంటే అది వాళ్ళకంత కంఫర్టబుల్‌గా అనిపించదు. ఎందుకంటే వాళ్ళు హ్యాండిల్ చేయలేము. సో మనల్ని మనం చేసుకుందాం అనేలాగా మారిపోయారు. కాబట్టి కొంత పర్సన్‌కేంటంటే ఇవన్నీ అర్థం చేసుకోవడానికి కానీ, ఆర్ కొంత క్లారిటీ రావడానికి కానీ టైం అయితే పట్టేస్తుంది. సో మీరైతే ఎదురుపడినా సరే ఏం ఎక్స్‌పెక్ట్ చేయొద్దండి. సో అసలింకా చూద్దాం యూనివర్స్ ఈ సిట్యుయేషన్‌కి మీకేం అడ్వైస్ ఇస్తుందో. క్లియర్‌గా ఈ పర్సన్‌కి మీకు మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయండి. ఇది అవునన్నా, కాదన్నా మీ ఇద్దరు చాలా ఫైట్ చేసుకున్నారు, ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. ఆ డిఫరెన్స్ కూడా చాలా రియల్ అని మీకు అర్థమైంది. కాకపోతే మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని డీప్‌గా అనాలిసిస్ చేయలేదండి. ఏదో పైపైన చూసి, పైపైన ఈ గొడవలు చూసి ఈ పర్సన్ ఇదే అనుకోని మీరు డిసైడ్ అయిపోయి ఉండొచ్చు. బట్ ఆ పర్సన్ రియల్‌గా ఏంటి అనేది మీకు తెలుసు. కానీ మీరు సెన్స్ చేస్తుంది మీరు ట్రస్ట్ చేయలేకపోతున్నారు అని చెప్పొచ్చు. అంటే ఇఫ్ మీరు నెగెటివ్‌గా ఈ పర్సన్ గురించి అనుకుంటే దానికి నేను ఎక్కువ ఏం చెప్పలేను. కానీ ఇఫ్ మీరు ఎక్కడైనా డీప్‌గా ఈ పర్సన్ మంచి వాళ్ళే అని సెన్స్ చేస్తుంటే అది రియలే. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు కూడా స్టబ్బర్న్‌గా ఉన్నారండి. ఈ పాయింట్‌లోని మీరేంటంటే రియాలిటీ ఏంటి? అసలు ఎక్కడున్నారు? మీరసలు ఎలా ఆలోచిస్తున్నారు? ఇవేమి మీకు అర్థం అవ్వట్లేదు. కేవలం పాస్ట్‌లోని మీ ఇద్దరి మధ్యలో జరిగిన దాని ప్రకారమే ఈ పర్సన్‌ని మీరు ఇంకా జడ్జ్ చేస్తున్నారు. ఇంకా అంటే ఆ సిట్యుయేషన్ నుంచే ఈ పర్సన్‌ని చూస్తున్నారు. కానీ ఈ పర్సన్ రియల్‌గా అదా? కాదా? అనేది మీకు తెలుసండి. ఆ పర్సన్ నేచర్ ప్రకారం వాళ్ళసలు
మీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేశారు అనేది కూడా మీకు తెలుసు. సో, ఇక్కడ ఒకటి మాత్రం నిజం అండి. యూనివర్స్ ఒకటే చెప్తుంది. ఈ పర్సన్‌కి ఎదురుపడాలి అనుకున్నప్పుడు మీ మైండ్ సెట్‌ని చేంజ్ చేసుకొని మీరు ఎదురుపడండి. అంటే ఈ పర్సన్ మీద సపోజ్ మీకు నెగెటివ్ ఒపీనియన్ ఉంది. సో, అయినా సరే మీరేంటంటే వాళ్ళకి ఎదురుపడాలి అనుకుంటున్నారు అంటే అలాంటివి చేయకపోతే మంచిది. బట్ ఈ పర్సన్ విషయంలో పర్వాలేదు. అంటే లవ్ కూడా రియలే కదా! అని ఒక ఫీలింగ్ ఉండి అసలు అంటే ఇంకా మీరు ఏమైనా సరే వాళ్ళకి చెప్పాలి ఆర్ వాళ్ళ రియాక్షన్స్ చూడాలి అనుకుంటే డెఫినిట్‌గా మీరేంటంటే మీట్ అవ్వచ్చు. ఆర్ కలిసే ప్రయత్నం చేయకపోయినా వాళ్ళెక్కడైనా ఉంటే అక్కడ ఎదురు పడొచ్చు. సో, నేను మళ్ళీ చెప్తున్నానండి మీకు అదేంటంటే ఈ పర్సన్ విషయంలో మాత్రం వాళ్ళని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోకపోతే మంచిది. ఈ సిట్యుయేషన్స్ కూడా ఏదో పైపైన చూసినట్టు కాకుండా డీప్‌గా అనాలిసిస్ చేయండి. ఆలోచించండి. మీరసలు ఈ పర్సన్ విషయంలో ఎంతవరకు కరెక్ట్‌గా ఆలోచిస్తున్నారు? ఆర్ అసలిక్కడ ఏం జరిగింది? మీరు అంటే ఈ సిట్యుయేషన్‌లోని ఏమైనా కాంప్లికేట్ చేసారా? లేకపోతే నిజంగానే వాళ్ళే సెల్ఫిష్‌గా ఆలోచించి వెళ్ళిపోయారా? ఇలా అన్నీ ఆలోచించిన తర్వాతే వాళ్ళకి ఎదురు పడితే మంచిదండి. ఎందుకంటే మీ ఆన్సర్స్ మీకే క్లారిటీ లేకపోతే మీరసలు ఈ వ్యక్తికి ఎదురు పడడం కూడా వేస్ట్ అని చెప్తాను నేనైతే. అసలేం జరిగింది? ఎందుకలా ఆ వ్యక్తి చేశారు అని ఆన్సర్స్ మీరు తెలుసుకునే ముందు ఆర్ మీరిక్కడ ఏదో ఎక్స్‌పెక్ట్ చేసే ముందు మీ క్లారిటీ మీరు మెయింటైన్ చేసుకొని మీరేంటంటే కొంత బ్యాలెన్స్‌డ్‌గా ఉన్న తర్వాతే ఈ పర్సన్‌కి ఎదురుపడడం అయితే మంచిదండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.